చాలా ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో అది నా పర్సనల్ విషయాలు కూడా ఇది అవసరం లేదు. నేను దేనికోసం వచ్చినా ఏం చేసినా అనేది అది చూడాలి అంతే. పేడ్ ఆర్టిస్టులను పెట్టేసి ట్రోల్స్ చేయించి ఒక రకంగా నన్ను 1 year వరకు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. ఆ తర్వాత ప్రెగ్నెంట్ పాప. సో ఇట్లా బయటికి వెళ్ళలేకపోయినా. దానికి వీళ్ళ కింద మనుషులను పెట్టి బ్యాడ్ కామెంట్స్ పెట్టి చేసి చాలా ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ కోట్ల డబ్బు తీసుకుందన్న ప్రచారం కూడా చేయించారు. అంత వేస్ట్ అన్న. కోట్లు తీసుకుంటే నేను ఆటోలు బుక్ చేసుకొని ర్యాపిడోలు బుక్ చేసుకొని చిన్నపిల్లని తీసుకొని రావాల్సిన అవసరం లేదు కదా. అంత ఫేక్ క్రియేట్ చేసి ఒక ఆడపిల్లని చూడకుండా బ్యాడ్ కామెంట్స్ పెట్టించింది. నెగిటివ్ ట్రోల్స్. నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యారు. చివరికి నేను ఒక 1 year వరకు వీడియోస్ ఏం చేయలేదు. మీరు చూడొచ్చు. మ్యారేజ్ అయినాక డబ్బులతో పెళ్లి చేసుకున్నది అది ఇది చాలా గలీజ్. కేవలం ఇది కాంగ్రెస్ గవర్నమెంటే నిరుద్యోగులకు వెళ్ళి ఇట్లా వచ్చింది. ఒక మిడిల్ క్లాసు వెనక ఎవరు లేరు కాబట్టి ఇవన్నీ ఇట్లా. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా అంటే ఒకరొక మాట అంటే పడరు. ఇంకా ఎట్లుంటది బాగా కుమిలిపోతారు. అదే దెబ్బ తీసిరు. నన్ను బాగా నెగిటివ్ చేసేసిరు. ఇప్పుడు వరకు కూడా నేను ఇట్లా ఏమన్నా మామూలుగా ధర్నాలకు వచ్చినా ఏమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన వీడియోస్ చేసినా కానీ కావాలని దాన్ని గలీజ్గా అన్న ఆ మాటలు భరించలేము. గలీజ్గా కామెంట్స్ చేసి గలీజ్గా మెసేజ్ పెట్టిస్తున్నారు. అదంతా పేడ్ ఆర్టిస్టులను పెట్టి చేయిస్తున్నారు. వాళ్ళకి ఎవరికైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టాలని ఎవరికి అనిపిస్తుంది చెప్పు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్. ఏమనుకున్నా సరే నేను ఇప్పటివరకు గవర్నమెంట్ ఒక మాట తిట్టలేదు ఏమనలేదు. కానీ చెత్త గవర్నమెంట్ చెత్త పరిపాలన. ఆడబిడ్డ ఉసురు పోసుకున్నట్టు ఖచ్చితంగా పోసుకున్నట్టు. నన్ను ఎంత మెంటల్ గా డిప్రెషన్ లకి వెళ్ళిపోయినట్టు. ఒక 1 year వరకు వీడియోలోకి రాలేదన్న నేను. ఒక 1 year వరకు మ్యారేజ్ అయిన తర్వాత నా హస్బెండ్ ని, మా అత్తని, మా మామని, మా మమ్మీని, మా తమ్ముళ్ళని అందరినీ డిస్టర్బెన్స్ చేసేసిండ్రు. ఘోరంగా అంటే ఘోరంగా. మనిషిని ఎట్లా మారిపోయినంటే ఒక మాట మాట్లాడాలంటే భయం వేసేటట్టు చేసేసారు. వీడియోస్ కూడా బంద్ చేసిన నేను. మళ్ళీ ఒక 1 year నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన. నేనేమన్నా అంటే నాకు అన్యాయం చూసిన కొంచెం మాట్లాడాలి అన్నట్టు అనిపిస్తుంది. ఏదో చూసుకుంటూ ఉందాం అన్నట్టు కాదు. ఏదన్నా మాట్లాడినా ఈరోజు మాట్లాడి ఇది పెట్టేస్తా కదా దాన్ని ట్రోల్స్ చేయడము. ఇప్పుడు నాకు అంత చెప్తున్నా కదా ఎక్స్పీరియన్స్ లేదు ఈ పాలిటిక్స్ లో. అంతే సరే నాకు వచ్చింది, నా మనసుకు అనిపించింది, నేను మాట్లాడుతున్నా. దాన్ని ఒక నెగిటివ్ వేలో ట్రోల్స్ చేయించడము, బ్యాడ్ కామెంట్స్ పెట్టించడం ఇవన్నీ చేయడం వల్ల నేను బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి అంత కావాలని ఏం చేసేదన్న. కాంగ్రెస్ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్ నిజంగా చెప్తున్నా. ఇక్కడ నుంచి పోరాటం ఉంటుందా ఉంటదన్న. ఇన్ని రోజులు అంటే కొంచెం ఫ్యామిలీ గురించి నా గురించి ఆలోచించుకున్నాం. ఊర్లలో కూడా బెదిరింపులు వాళ్ళతోనే వీళ్ళతోనే చెప్పించడము గలీజ్ చేసేసిరిగా. సో సరే ఏమన్నా చెయ్యను అని చెప్పేసి ఇప్పటి నుంచి వస్తాను. నా పాప కూడా పెద్దగా అయింది. ఇప్పటి నుంచి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను. మీ వెనకాల పార్టీలు నడిపిస్తున్నాయి. పార్టీ లేదన్నా. నువ్వు మొత్తం ఎంక్వైరీ చెయ్యి. నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పుడు అది నీకు ఒక లెక్కన ఎంతసేపు. మరి నువ్వు ప్రూఫ్ చెయ్యి. నేను నా వెనకాల ఏ పార్టీ ఉంది ఏందనేది ప్రూఫ్ చెయ్యి. వేస్ట్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. గాలి మాటలు వేస్ట్. నా వెనకాల ఏ పార్టీ ఉంటే మరి ఈ రోజు నన్ను ఆ పార్టీ వాళ్ళు తీసుకొని పోవాలి కదా. నువ్వు చూపి నేను ఏ పార్టీ కార్యకర్తలతో ధర్నాకు పోయినా, ఏ పార్టీ వాళ్ళతో డబ్బులు తీసుకున్నా ప్రూఫ్ చేయాలి. ఉట్టి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా.